హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధీ న్యూ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ హనుమంతుని అయితే పొద్దున్నే పూజ అయిపోతుందండి. అసలు ఎర్లీగా లేస్తే ఆ వైబ్ అంటే ఆ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అండి. ఈ స్వామిమాల పట్టినప్పటి నుంచి మేమైతే ఎర్లీగా లేస్తున్నాం అనమాట. పని అయితే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లోనే అయిపోతుంది. ఇక డే అంతా ఫుల్ ఖాళీగా స్పెండ్ చేసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే పని తొందరగా అయిపోతే మనకు ఖాళీ టైం ఎక్కువ దొరుకుతుంది కదా. మార్నింగ్ లేస్తాం కాబట్టి తొందరగా అయిపోతుంది. 7 వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మేమైతే ఇలా హనుమంతుని పూజ చేసుకుంటున్నాము. కట్ చేస్తే ఇవాళ విశేషం ఏంటి అంటే మా స్వామికి భిక్ష పెడుతున్నామండి, పొడి భిక్ష. దానికోసం అయితే పొద్దున్నే పూజగిన చేసుకొని పెట్టవలసినవన్నీ రెడీగా పెట్టామన్నమాట. ఫ్రూట్స్, బియ్యము, పూలు, తాంబూలంలాగా ఇట్లా ఆకులు, తమలపాకులు, డబ్బులు, ఇంకా వక్కలు, పోకలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ అయితే మేము రెడీగా చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా కన్న తల్లి ఈ భిక్ష పెట్టకుండా మనం వేరే వాళ్ళం పెట్టకూడదండి. అంటే తల్లి లేని వాళ్ళ గురించి అయితే నాకు తెలీదు. నేనైతే తెలిసిన ముచ్చట చెప్తున్నాను మీకైతే. ఇలా ఫస్ట్ అయితే మా అత్తమ్మతో పెట్టిద్దామని చెప్పేసి, లాస్ట్ ఇయర్ కూడా అత్తమ్మనే పెట్టింది ఫస్ట్. తను పెట్టిన తర్వాత నేను పెట్టానన్నమాట. ఇప్పుడు కూడా సేమ్ అత్తమ్మతోని పొడి భిక్ష అత్తమ్మ పెడుతుందన్నమాట పొడి భిక్ష స్వామికి. బియ్యం ఫస్ట్ తమలపాకులు, పండ్లు, పువ్వులు, డబ్బులు, ఖర్జూరాలు, పోకలు, అరటి పండ్లు ఇలాంటివన్నీ పెట్టొచ్చండి. మన దగ్గర వీలైన డబ్బులు అయితే ఎవరి ఇష్టం వాళ్ళు అనుకోండి. ఎవరికి తోచినంత వాళ్ళు. ఇట్లా 100 పెట్టాలి, 20 పెట్టాలి, 30 పెట్టాలి అనేది కాకుండా ఎవరి ఇష్టం వాళ్ళండి. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే అవన్నీ 5 సార్లు దోసిళ్ళతో నింపుకొని స్వామివారికి ఇలా టవల్ ఉంటుంది కదా వాళ్ళది కండువ, అందులో పెట్టాలన్నమాట. సో అలా మా అత్తమ్మనైతే పెట్టింది. ఇంకా అది పెడుతుంటే మా పిల్లల హడావిడి మామూలుగా లేదండి బాబు. అత్తమ్మ పెట్టిన తర్వాత మామయ్య కూడా పెట్టారనమాట. తను కూడా 5 సార్లు బియ్యం వేశారనమాట. ఆ తల్లిదండ్రులను మించిన దైవం లేదు కదా. సో అందుకోసమే అయితే ఫస్ట్ వాళ్ళ చేతుల మీదుగానే చేస్తాము. కొన్ని పనులు అయితే ఖచ్చితంగా చెయ్యాలి, పాటించాలి. ఇలాంటివి కూడా మనం పాటిస్తేనే మనలాగా మన పిల్లలు కూడా ఫాలో అయ్యి మనకు కూడా ఫ్యూచర్లో కూడా అలాగే రెస్పెక్ట్ ఇవ్వడము, కేర్ చూసుకోవడము. అంటే ఫుడ్ ఐటమ్స్ అయినా ఇంకేమైనా వాటెవర్ అండి, మనం మన తల్లిదండ్రులకు ఏది చేస్తే మన పిల్లలు మళ్ళీ మనకు అదే చేస్తారనమాట. అంతే కదండి. సాలెంట్గా సాలు అని అంటారు కదా జనరల్గా నార్మల్ భాషలో. సో అలా అనమాట. మనం ఎంత రెస్పెక్ట్ చేస్తే మనల్ని మన పిల్లలు అంత రెస్పెక్ట్ చేస్తారనమాట. మనం అనాగరికులుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన అలవాట్లు, మనం చెప్పే విధానము పిల్లలకు ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుంటారనమాట. ఆటోమేటిక్గా వాళ్ళకు జీన్స్లో వచ్చేస్తుంది. సో అందుకోసమే మనం స్పెండ్ చేసే విధానము, మన బిహేవియరు ఇలాంటివన్నీ వాళ్ళకు కొంచెం వస్తుంటాయండి జీన్స్గా. సో అలాగే ఇక్కడ లోపలికి వెళ్ళి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇది, అక్కడికి వెళ్ళి మొక్కుకొని మా స్వామి అయితే బయటకు వస్తున్నాడు అనమాట. ఇక పిల్లలు కూడా అంతే, మా స్వామి ఏది చేస్తే అదే చేస్తుంటారనమాట. రెగ్యులర్గా పూజలో కూడా పార్టిసిపేట్ చేస్తారండి. కొంచెం నాకే భయం వేస్తుంది, ఏదైనా టచ్ చేస్తారేమో అని చెప్పేసి. సో అలా కేర్గా చూసుకుంటూ మా పూజ మేము చేసేసుకుంటున్నాము. సో అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మా ఇంటికి వచ్చారండి స్వామి అయితే. ఎందుకంటే మళ్ళీ నేను పెడదామని చెప్పేసి స్వామికి భిక్ష. అక్కడ నుంచి తీసుకొచ్చిన బియ్యము, అత్తమ్మ పెట్టిన బియ్యం అవన్నీ సపరేట్గా పెట్టారనమాట. వేరే కవర్లో పెట్టాము. పూలైనా, పండ్లైనా, పైసలైనా ఏవైనా కూడా మనం ఆ బియ్యాన్ని అయితే స్వామి ఇరుముడి కట్టుకుంటారు కదా, ఆ రోజు వెళ్తారు కదా ఇరుముడి కట్టుకొని మాల తీయడానికి. ఆ రోజు మనం మళ్ళీ 5 దోశల బియ్యం స్వామికి 2, 3, 5 ఇలా మళ్ళీ ఇరుముడి కట్టుకున్నప్పుడు పోయాలి. ఆ తర్వాత ఆ బియ్యం మిగిలి ఉంటాయి కదా ఇంకిన్ని, ఆ స్వామి ఇరుముడి కట్టుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మనం వచ్చేసరికి ప్రసాదం వండాలండి. బెల్లన్నమైనా వండుకోవచ్చు. నార్మల్గా బెల్లన్నం తినని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళైతే పప్పుచారు వండుకొని నార్మల్గా రైస్ కూడా వండుకోవచ్చు అనమాట. బట్ నాన్ వెజ్ లేకుండా ఉండడం అంటే ఉండని రోజులలో వండుకోవాలి, నీట్గా ఉన్న రోజులలో వండుకోవాలన్నమాట. మళ్ళీ స్వామి దగ్గర ఫోటో కింద బియ్యం కూడా అంతేనండి, నాన్ వెజ్ లేని రోజులలో వండుకోవాలన్నమాట. ఎందుకంటే దేవుడిది కాబట్టి మనం అంతా నీట్గా ఎలాంటి నాన్ వెజ్ లేకుండా ఉన్నప్పుడు వండుకుంటేనే బాగుంటుంది. తిరుగువారం రోజు కూడా వండుతారు కదా, ఆ రోజు కూడా వండుకోవచ్చు అనమాట. సో నేనైతే అప్పుడే వండుతానమాట.
ఎట్ ది సేమ్ టైం అత్తమ్మ వేసిన అంటే అత్తమ్మ పొడి భిక్ష పెట్టినట్టే నేను కూడా పొడి భిక్ష పెట్టాను మా స్వామికి అయితే. సేమ్ ఇక 5 పండ్లు, మామిడి పండ్లు, అరటి పండ్లు ఇలాంటి ఏ పండ్లైనా పెట్టుకోవచ్చు అనమాట. బట్ ఆంజనేయ స్వామికి అరటి పండ్లు అంటే ఇష్టం కాబట్టి మ్యాక్సిమం అందరూ అరటి పండునే ప్రిఫర్ చేస్తారు. అది లేని వాళ్ళు ఏ పండైనా యూజ్ చేసుకోవచ్చు అండి. పట్టింపులలో మనం పెట్టుకున్న పట్టింపులు చాలా ఉంటాయి. బట్ దేవుడికి స్వచ్ఛమైన మనసుతో పూజ చేస్తే ఆకు పెట్టినా కూడా తను స్వీకరిస్తాడట. అదైతే చాలా మా అమ్మ అయితే అదే చెప్తుంది, పూలు పెట్టే కాడ పత్రి పెట్టైనా దేవుడిని మొక్కుకోవాలి అని చెప్పేసి. సో అలా అనమాట. మనం పొడి భిక్ష పెట్టిన తర్వాత 5 సార్లు మనం స్వామికి కండువల పోస్తాం కదండి, బియ్యం పైసలు, పండ్లు, పూలు అవన్నీ. మనం 5 సార్లు పెట్టిన తర్వాత తన టవల్ అంటే మనం పోసిన బియ్యంలో నుంచి 5 సార్లు 5 పిరికిళ్ళు మళ్ళీ మనకు రిటర్న్ బ్యాక్ చేస్తారనమాట. ఎవరైనా కొంచెం అట్లా చేస్తారులేండి. మనం ఎవరికైనా ఇప్పుడు అయ్యగారులకు దానం ఇస్తున్నప్పుడు కూడా కొన్నైనా మన ప్లేట్లో ఉంచుతారనమాట. అది అంటే అది అచ్చుబాటు, ఎందుకో తెలియదు కానీ. తర్వాత మా ఆడపడుచు అండి, మా అక్క ఇక్కడే ఉందన్నమాట. చాలా అంటే సమ్మర్ హాలిడేస్ కదా, తను ఇక్కడికి వచ్చింది హాలిడేస్ కానీ స్పెండ్ చేద్దామని వచ్చిందనమాట. ఇంకా కలిసి వచ్చింది అలా. ఈ పూజలన్నిట్లలో కొంచెం పార్టిసిపేట్ చేసింది ఈసారి అయితే మా ఆడపడుచు. లాస్ట్ ఇయర్ లేదు పాపం, ఈ ఇయర్ అయితే పార్టిసిపేట్ చేసిందనమాట. మేము పెట్టిన తర్వాత అత్తమ్మ, నేను పెట్టిన తర్వాత మా ఆడపడుచు కూడా పెట్టిందనమాట. తను కూడా సేమ్ మాలాగానే పొడి భిక్ష పెట్టేసింది, పండ్లు, పూలు, డబ్బులు, బియ్యం ఇవన్నిటితో. సో చాలా పట్టింపులు ఉంటాయి. మా ఆడపడుచుకైతే దేవుడి దగ్గర చాలా నీట్గా ప్లెజెంట్గా చేసుకుంటుంది. అంటే కొంచెం జాగ్రత్త ఎక్కువ అనమాట. సో పిల్లలు చూడండి, మా వాళ్ళు అయితే పానకంలో పుడగలాగా అటు తిరగడం ఇటు తిరగడం ఒక్క దగ్గర అయితే ఉన్నారండి బాబు, తిరుగుతూనే ఉంటారనమాట. సో ఇలా అయితే మేము ముగ్గురం అయితే పొడి భిక్ష పెట్టాము. ఇవన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసామన్నమాట. ఒక బౌల్లో గ్యాదర్ చేసి పెట్టాము. తర్వాత అదే రోజు మా అమ్మ వాళ్ళు రమ్మన్నారండి, అందుకనే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. స్వామికి భిక్ష పెడదామని చెప్పేసి రమ్మంటే వెళ్ళాము. ఈ భిక్ష పొడి భిక్ష అన్నది మనం అంటే స్వామి కూడా ఫుడ్ మార్నింగ్ వాళ్ళు ఇట్లా అల్పాహారం లాగా పాలు తాగుతారు కదండి, అది కూడా తాగక ముందుకే పెట్టాలి మ్యాక్సిమం. ఇంకా కన్న తల్లి మనమైతే ఖచ్చితంగా ఆ టైంలోనే పెట్టాలి ఎర్లీగా. తర్వాత అంటే కొన్ని సిచ్యువేషన్స్లలో వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది పెడతారు కదా, అదంతా కాకుండా మనం పెట్టేది కొంచెం టేక్ కేర్గా పెట్టాలన్నమాట. సో మా ఇంటికి కూడా వచ్చేసాము. అక్కడ మా నాన్న, మా అమ్మ, మా అక్క వాళ్ళు కూడా, అంటే అక్క వాళ్ళు రాలేదు బట్ మా అక్క వాళ్ళ కొడుకుతో మా అక్క పెట్టించిందనమాట. సో చూడండి, నా మాట వినడే లేదు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు, చూస్తున్నారు కదా. ఇంతకుముందు మా అక్క, నేను, మా అత్తమ్మ మేము పెట్టినప్పుడు ఇదే గోల, మా పెద్ద రుద్రబాబుది. ఇప్పుడు మా నాన్న పెడుతుంటే కూడా అదే గోల్ అనమాట. అసలు వినడమే వినడు, ఒక్క దగ్గర కూర్చోరంటే అసలు ఉండనే ఉండడు అనమాట. సో అమ్మ నాన్న ఇద్దరు పెట్టారనమాట భిక్ష, పొడి భిక్ష. మళ్ళీ ఇప్పుడు అమ్మ వాళ్ళు స్వామికి బట్టలు పెడతారండి. మాల తీసిన తర్వాత కొత్త బట్టలు వేసుకుంటారు కదా ఎవరైనా కూడా, ఆ బట్టలు అమ్మ వాళ్ళే పెట్టాలన్నది అంటే ఆచారం అనమాట. సో ఎప్పుడైనా అమ్మ వాళ్ళే డబ్బులు ఇస్తారు. మా స్వామి తనకు నచ్చిన డ్రెస్సులు తీసుకొచ్చుకుంటారనమాట. స్వామికి పొడి భిక్షతో పాటు భోజనం కూడా అరేంజ్ చేసింది అమ్మ. మీకు ఆల్రెడీ షార్ట్ రిలీజ్ చేశాను కూడా. సో మేమందరం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసామన్నమాట. ఎస్పెషలీ దీనికోసమే వెళ్ళాము. నేను నార్మల్గా ఈ స్వామి మాల వేసినప్పటి నుంచి అసలు రేర్ అండి ఎవరింటికైనా వెళ్ళడం. ఎందుకంటే ఏమో తెలియదు నాకు కూడా, ఇప్పుడు వద్దులే మాల తీసిన తర్వాత వెళ్దాం ఎక్కడికైనా అని చెప్పేసి. మనం నీట్గా ఉండాలి, మళ్ళీ స్వామి దగ్గర దేవుడి దగ్గర అక్కడిక్కడ మొక్కుకుంటాము, మళ్ళీ స్వామికి భోజనం పెట్టాలి కదా అని చెప్పేసి అయితే అందుకని నేను ఎవరింటికి వెళ్ళట్లేదు. మాల అయిపోయిన తర్వాత ఒక్క రౌండ్ అలా అందరి దగ్గరికి వెళ్ళి వేసేస్తా. సో స్వామివారు కూడా ఇప్పుడు మా స్వామి కూడా మళ్ళీ సేమ్ 5 పిరిగిళ్ళు మళ్ళీ అమ్మకి రిటర్న్ బ్యాక్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా అమ్మ ఇలాగే పెట్టిందనమాట. సో మా అమ్మ మొక్కుతుంటే మా పిల్లలు చూడండి, మా చిన్న బాబు ఎలా మొక్కుతున్నాడు. మా అమ్మ వాళ్ళ దగ్గర భలే ఉంటారండి పిల్లలు ఇద్దరైతే, అసలు ఏడవరు. నాకు ఇక్కడ నా దగ్గర అంటే మా ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే పిల్లలు ఖచ్చితంగా ఏడుస్తూనే ఉంటారు, అదొకటి ఇదొకటి కావాలని చెప్పేసి అంటే మారం బాగా చేస్తారనమాట. బట్ మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ వెళ్తే అసలు నాతో ఉండరు. మ్యాక్సిమం మా నాన్నతోని మా అమ్మతో తిరగడమే సరిపోతుంది. ఒక్క దగ్గర కాకుండా ఇంకో దగ్గర అటు ఇటు వెళ్తూనే ఉంటారనమాట. కాకపోతే ఏడవరు, అదొకటి నచ్చుతుంది. నన్ను ఇరిటేషన్ తిప్పించరు నాకైతే. సో మా స్వామి అయితే మళ్ళీ లోపలికి వెళ్ళి మా ఇంట్లో దేవుడి దగ్గర మొక్కుకొని మళ్ళీ వచ్చారనమాట. సో మాదైతే ఒక సపరేట్ రూమ్ ఉంటుంది దేవుడికి.
అందులోనే దేవుడిని పెట్టుకున్నాము. మాకు ఎల్లమ్మ ఇదమ్మ తల్లి అంటే ఆనవాయితీగా మా తాతల ముత్తాతల కాలం నుంచే ఉందట అండి. మేము అమ్మవారిని అయితే ఇలా వెలుపుగా కూడా పూజిస్తాము. తర్వాత ఇంకా స్వామికి లంచ్ టైం కూడా స్టార్ట్ అయిపోయిందండి. నేను వచ్చేసరికి అమ్మ ప్రిపేర్ చేసేసింది కొన్ని, ఇంకా రిమైనింగ్ నేను వండానమాట సేమియా లాంటివి. సో లంచ్కి అయితే రకరకాలుగా వండామండి. మొత్తం 5 రకాలు, 9 రకాలు, 11 రకాలు ఇలా పెట్టుకోవచ్చు. బట్ ఎవరి స్తోమతను బట్టి, ఎవరి వీలుని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. సో స్వామికి అయితే ఆఫ్టర్నూన్ కాబట్టి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. వైట్ రైస్ వండింది, ఆలుగడ్డ ఫ్రై చేసింది, పప్పుచారు చేసింది, సేమియా చేసింది, పెరుగు అదేంది ఇంకా పచ్చడి కూడా ఉంది, కానీ పచ్చడి వేసుకోవద్దు. ఇలాంటివన్నీ పెట్టిందనమాట అమ్మ. ఇంకా మా పెద్దబాబుగా తినడం తక్కువ, మా చిన్నబాబు అయితే మొత్తం సొరకాయ ముక్కలు తినడంలో ఫస్ట్ ప్లేస్ ఉంటుందండి. ఇంకా అక్కడ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా అమ్మవారి ఇంటి దగ్గర నుంచి మేమైతే బయలుదేరాము. అప్పటికే ఈవినింగ్ అవుతుంది. ఏదేమైనా కూడా కొంచెం ఈవినింగ్ అవుతుంటేనే రండి, ఎందుకంటే ఎండలు బీభత్సంగా ఉన్నాయన్నమాట. కొంచెం 5:30 అయినా 6 అయినా కూడా అసలు ఎండ తగ్గడం లేదు. జాగ్రత్తగా ఉండండి, డిహైడ్రేట్ అవుతుంది బాడీ. చాలా మటుకు ఎక్కువ వాటర్ తాగడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మేము వస్తుంటే చూడండి సూర్యుడు ఎంత వేడిగా తన ప్రతాపం ఇంకా చూపిస్తున్నాడో. మేము ఇంకా లేట్ అవుతుంది, మళ్ళీ సాయంత్రం పూజ వేలవుతుందని చెప్పేసి అయితే 6 తర్వాత బయలుదేరామండి. 6 తర్వాత కూడా అంత పొద్దు ఉందన్నమాట ఇంకా. కానీ సూర్యుని చూస్తే అంటే అస్తమిస్తున్న సమయంలో సూర్యుడు చాలా అందంగా కనబడతాడండి. ఉదయిస్తున్న టైంలో, అస్తమిస్తున్న టైంలో. ఇంకా డే టైంలో అంటే ఇంకా మనం తనని చూడలేంలేండి అంత నీట్గా. సాయంత్రం వేళల్లో, పొద్దున వేళల్లో అయితే చూస్తే మనకు పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. తను కూడా నీట్గా కనబడతాడనమాట. సో ఏదేమైనా కూడా ఈ ఎండ వేడైతే చాలా బాగుందండి. వర్షాలు పడి తర్వాత ఎండ కొడుతుంది కాబట్టి ఉక్కపోత అయితే బీభత్సంగా ఉందండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా జాగ్రత్తగా ఉండండి. ఈ వర్షాలు పడడం ఏమో కానీ పాపం రైతులండి చాలా వరకు నష్టపోయారు. నేను వస్తుంటే రోడ్లపైన చాలా మటుకు అవి వరి కోపించుకొని వాళ్ళు వడ్లు ఎండబోసుకున్నారనమాట. కొంతమంది ఏమో మొక్కజొన్నలు కూడా ఎండబోసుకున్నారు. వర్షానికి కూడా కొట్టుకుపోయాయండి పాపం. చాలామంది చూశాను నేను, ఎంత వర్షంలో కొట్టుకుపోయి వాళ్ళు బయటికి తీసుకుంటున్నారు వాళ్ళ ధాన్యాన్ని అయితే. సో ఇలాగైతే అందరం కలిసి మళ్ళీ ఇంటికైతే రీచ్ అయ్యామండి. ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. తర్వాత ఇంకా సాయంత్రం పూజలకి అన్నీ కావాలి కాబట్టి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని మళ్ళీ స్వామికి ఏదైనా అల్పాహారం ప్రిపేర్ చేసేసి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి మళ్ళీ ఫుడ్ పెట్టి ఇంకా ఇన్ని పనులు చేసుకొని టైంకి పడుకోవాలి. అంటే లేట్ నైటే పడుకుంటాం అనుకోండి, మళ్ళీ ఎర్లీగా లేవాలన్నమాట. ఇదండి ఈ స్వాములు వేసుకుంటే మాత్రం ఎర్లీగా ఖచ్చితంగా లేవాలి. కొంచెం నైట్ అయినా మార్నింగ్ అయినా మనకు నిద్ర సరిపోదండి. అదొకటే ప్రాబ్లం తప్ప ఇంకేం లేదు. బట్ మస్తు ఎనర్జెటిక్గా అనిపిస్తుందండి. సో ఇదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా మీ అందరికీ తెలిసిన వాళ్ళందరికీ నా ఛానల్ని అయితే షేర్ చేయండి. సో ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.